హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బిగ్ బాస్ చూసేసాము. బిగ్ బాస్ చాలా 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 బాగుంది. అసలు బిగ్ బాస్ ఏనా అది. నాగార్జున గారి ఎంట్రీ చూడాలి, అసలు అద్దరిపోయిందంటే. ఇది మేము రివ్యూ ఎందుకు చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే లైవ్ లో చూడని వాళ్ళు ఉంటారో హాట్స్టార్, డిజ్నీలో, సో ఇలా రివ్యూ చేయడం ద్వారా వాళ్ళు కూడా చూస్తారు, తెలుసుకుంటారని. అండ్ మెయిన్ థింగ్, మేము రివ్యూ చేయాలని అనుకున్నాము. సో అసలు చాలా బాగుందండి బిగ్ బాస్. అసలు మనకు ఆపర్చునిటీ వస్తుందంటావా? మనం వెళ్తామా బిగ్ బాస్ కి? ఇంకా కళలోనే రావాలి. బట్ ఈసారి మాత్రం బిగ్ బాస్ ఉల్టా పల్టా అంటే ఎలా ఉందంటే, మొత్తం ఇన్ఫినిటీ అన్లిమిటెడ్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 అంటే లిమిట్లెస్ ఉంది. బిగ్ బాస్ లో ప్రతిసారి ఒక్కొక్క కంటెంటెంట్స్ ని ఇంట్లోకి పంపించినట్లుగా ఈసారి పంపించట్లేదు. ఎందుకు అలా పంపించలేదని అంటే, సో పేర్ వైజ్ గా పంపిస్తున్నారు ఇంట్లోకి. అది కూడా చూస్ చేసే విధానం చూసావా? చాలా బాగుంది నిజంగానే. వాళ్ళిద్దరి పేరు ఎలా సెట్ అవుతుంది అనేది బాగా గెస్ చేసి బిగ్ బాస్ లోనికి ఇద్దరిని పేరుని బాగా సెట్ చేసిరు అన్నమాట. అండ్ చూస్ చేసుకునే విధానం కూడా, ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 కలర్స్ చూపిస్తున్నారు, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. అందులో ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ చూస్ చేసుకోండి అని. ఆ కలర్ వెనకాల ఇప్పుడు నా క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ అని కాదు, సో మనం వాళ్ళ దాంట్లో ఉన్న బెస్ట్ థింగ్స్ అని చెప్పొచ్చు. అంటే స్మార్ట్, ఇంటెలిజెన్స్, కాన్ఫిడెంట్, అలా సెన్సిటివ్, ఇలాంటివి, స్మార్ట్ అలాంటివి చూసి, సో అలా డేర్నెస్ అలాంటివి ఆ కలర్ వాళ్ళు చూస్ చేసుకుంటే, సో కాసేపటి తర్వాత ఆ కలర్ కి తగ్గ ఇంకో కంటెస్టెంట్ అన్నమాట వాళ్ళు రావడం. అలా ఒక పేరుని లోపల పంపిస్తున్నారు. అలా 7 పేర్స్ ని సెలెక్ట్ చేశారు. టోటల్ 14 మెంబర్స్ అన్నమాట. 14 మెంబర్స్ ని 7 పేర్స్ గా డివైడ్ చేసేసి టోటల్ 14 మెంబర్స్ చేసి లోపలికి అలౌ చేశారు. అండ్ ఈ బిగ్ బాస్ లో ఏంటి అని అంటే, కంప్లీట్ గా డిఫరెన్స్. సో లిమిట్లెస్ అన్నమాట. ఏదైనా అన్లిమిటెడే. బట్ ఆ అన్లిమిటెడ్ రావాలి అని అంటే వాళ్ళు చాలా కష్టపడాలి, ఫైట్ చేసి టాస్క్లు గెలవాలి, తర్వాతే వాళ్ళకి అది దక్కుతుంది. అండ్ ఈసారి నో క్యాప్టెన్సీ, నో హ్యూమినిటీ పవర్ అండ్ నో రేషన్. పాపం వాళ్ళకి డే 1 నుంచే నో రేషన్ అని చెప్పే మనకు టాస్క్ అనేది స్టార్ట్ అయింది అనమాట. 2 టాస్క్లలో ఇద్దరు ఓడిపోయారు అనమాట. పనిష్మెంట్ 1 వచ్చేసి వాళ్ళకు ఈ సీజన్ మొత్తం నో కెప్టెన్సీ అనే రూల్ వచ్చేసింది అనమాట. సెకండ్ 1 వచ్చేసి నో రేషన్. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే, నో కెప్టెన్సీ, నో రేషన్ అంటే వాళ్ళకి ఏంటంటే సింపుల్ గా స్టార్టింగ్ డే 1 వాళ్ళకి టాస్క్లు అలా పెట్టడం స్టార్ట్ చేశారు. సో అందులో ఓడిపోయిన పేరుకి ఏంటంటే, సో ఆ పర్టికులర్ నాగార్జున గారు సో కాఫీ చేసుకొని తీసుకురమ్మని చెప్పడం, అందులో నో రేషన్ అని ఉండడం. సో ఇలాంటివి వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట. సో ఏం లేదు అనేది. అండ్ ఫైనల్లీ ఏంటి అని అంటే, బిగ్ బాస్ వాళ్ళకి ప్రైజ్ మనీ అని చెప్పేసి ఒక రూమ్ లో తీసుకెళ్లారు. అంటే పికాక్ రూమ్. సో అందులో వచ్చేసి ఏమి లేదు, 0 ఉంది. సో వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలంటే, 0 నుంచి సో వాళ్ళు టాస్క్ని గెలిచి కష్టపడి 0 నుంచి 0ని 1 అలా వాళ్ళు చేంజ్ చేసుకుంటూ వాళ్ళ ప్రైజ్ మనీని గెలుచుకుంటారు. ఇంక్రీజ్ చేసుకోవాలి ప్రైజ్ మనీ. ఈ విధంగా ఈసారి బిగ్ బాస్ సెటప్ చేశారు. అసలు అది బిగ్ బాసే కాదండి, బిగ్ బాస్ హౌస్ కూడా ఎలా ఉందంటే, లాస్ట్ పోయిన 7 సీజన్ కంటే ఈ సీజన్ లో చాలా డెకరేషన్స్ గానీ, ఆ వ్యూ అనేది గానీ చాలా బాగుంది అనమాట. సో ఒక యమలోకంని చూస్తున్నట్టే ఉందండి. సో యాక్చువల్లీ మన లాంటి వాళ్ళు అక్కడ వరకు రీచ్ అవుతారో లేదో తెలీదు. బట్ సో మన తగ్గ మనం కూడా ప్రయత్నం చెయ్యొచ్చు మేబీ. బట్ అందులో వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ బిగ్ బాస్ అని చెప్పొచ్చు. సో కంటెంటెంట్స్ ఎంతమంది వచ్చారు, యాక్చువల్లీ నాకు బిగ్ బాస్ మాకు ఇష్టం కాబట్టి అందులో వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకోవడం తప్ప ఏమీ లేదు. సో అందుకని చెప్తూనే ఉండిపోయామన్నమాట. బట్ కంటెస్టెంట్స్ 14 మెంబర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అలో చేశారు. సో ఇప్పుడు బిగ్ బాస్ ఫ్యామిలీ లాగా వాళ్ళు ఎవరెవరు అనేది ఇప్పుడు మేము చూపించబోతున్నాము. సో లెట్స్ వాచ్ చేసేయండి.
బిర్యానీ లేకుండా నేను అస్సలు ఉండలేను సార్. నిన్ను బాగా నేమ్ అభయ్ నవీన్. నేను పుట్టింది సిద్దిపేటలో. నా ఎస్ వావ్. నేను పుట్టాను. అవయు కొంచెం నర్వస్. నమస్తే మా. అసలు ఈ బెజవాడ బేబక్క ఏంటమ్మా ఇది? నా పేరు నేనే పెట్టేసుకున్నానండి. టాప్ అవార్డ్ గెటింగ్ ఆర్జే శేఖర్ భాష వెల్కమ్. ఉంది. వండర్ఫుల్ నేను కనపడ్డానా? కథ ఏమిటో చెప్పు. చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలి. డాన్స్ అంటే ఇష్టం. చాలా. డాన్స్ కాకపోతే ఏం చేసేది? సో ఇవాళ కంటెస్టెంట్స్ మీరు చూసేసారు కదా, 14 మెంబర్స్, అంటే పేర్ వైజ్ గా 7 పేర్స్ అన్నమాట. అండ్ వాళ్ళతో పాటు ఫస్ట్ డే 1 గెస్ట్ ని పంపించారు, ఇంట్లోకి పంపించి వాళ్ళతో హౌస్ మెంబర్స్ తో ఆట ఆడేసుకున్నారు బిగ్ బాస్. ఆల్రెడీ లాస్ట్ గెస్ట్ గా మన అనిల్ రాయపూడి గారు వచ్చారనమాట. వచ్చుడుతోనే ఆల్రెడీ వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు బిగ్ బాస్. మన కంటెంటెంట్స్ ని ఎలా భయపెట్టాలి అనేది అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఒక 1 కంటెంటెంట్ పేరు మణికంఠ, నాగ మణికంఠ అనే ఒక కంటెస్టెంట్ ని మన అనిల్ రాయపూడి గారు ఒక చిన్న గేమ్ పెట్టారనమాట. అంటే ఒక 4 మెంబర్స్ ని తీసుకొని ఇందులో మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది మిగతా కంటెంటెంట్స్ ని అడిగి తెలుసుకున్నారనమాట. అప్పుడు అతని పేరు బయటకు వచ్చింది. అతన్ని ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారని సెండ్ ఆఫ్ ఇవ్వడం అన్ని జరిగిపోయినాయి. అతను కూడా చాలా ఏడుపు, అంటే ఆల్రెడీ నేను అప్పుడే వెళ్ళిపోతున్నా అనే ఫీలింగ్ తో చాలా ఏడ్చాడు అన్నమాట అతను. కానీ అది ట్విస్ట్ జస్ట్. తర్వాత ఫ్రాంక్ అని చెప్పేసి మళ్ళీ హౌస్ లోపలికి తీసుకొచ్చారు. అలాగా ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు అలా ఆడుకోవడం జరిగింది. పటి రానా గారు, ఇంకా నివేత థామస్ హీరోయిన్, ఇంకా వీళ్ళు ఇంట్లోకి రావడం జరిగింది సెలబ్రిటీస్. అండ్ నాని గారితో పాటు హీరోయిన్, ఇప్పుడు నాని గారు సరిపోదా శనివారం అనే మూవీ చేస్తున్నారు కదా, అందులో హీరోయిన్ రివ్యూ కోసం. అండ్ ఆల్సో ఇంకెవరు లాస్ట్ అనిల్ రాయపూడి గారు, వీళ్ళు వచ్చారు. సో డే 1 అయితే ఇలా అయింది. సో ఇదండి మా ఇవాళ డే 1 రివ్యూ. సో ఫస్ట్ డే 1 రివ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎలా ఉందో మా రివ్యూ మీరు చూసి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు డైలీ వైజ్ గా ఏదైనా అప్డేట్ రావాలంటే మా ఛానల్ చెక్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. మేమైతే ఏ రోజుకి ఆ రోజు లైవ్ చూసి మీకు రివ్యూ అయితే పెడతాము, ఎవ్రీడే పోస్ట్ చేస్తాము. సో మా ఛానల్కి వచ్చి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం.